14లో మాకు బోధన ఎడ్జపోర్ట్ వారికి మేము ప్రొసీడింగ్ ఇచ్చినాం. మేము పెట్టుకున్నాం, దరఖాస్తు చేసుకున్నాం. మాకు ప్రొసీడింగ్ కూడా ఇచ్చారు వాళ్ళు. మేము ఆధారాలు లేకుంటే మేము జీవించట్లే. ఇంకోటి ఏంటంటే భూదాన భూమి ఆచార్య మహానుభావుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్ల భూమి ముక్తి కోసం పోరాటం చేసిన కాలంలో భూస్వాములకి పేద పక్షాన కలబడతంటే ఆచార్య మహానుభావుడు వినోబా భావే అనే వ్యక్తి ఆయన జోలి పట్టుకొని అడుక్కుండు భూములను. ఆ భూములు అడుక్కున్నటువంటి భూమి ఇది భూదాన భూమి. భూదానం అంటే ఏంది? దానం చేసిన భూమి. అంటే ఆ దానం చేసిన భూమి పట్టణాల్లో మన పేద ఇళ్ల స్థలాలకి, పల్లెల్లో వ్యవసాయ భూములకి ఏమని చెప్పారు. ఇది మాది భూమి. నేను చెప్తాను ఇప్పుడు, ఇది మా పేదల పక్షాన పేదలకు చెందే భూమి. ఇక్కడ ఎస్టీ బీసీ ఇప్పుడు నిన్న కాకుండా మొన్న నైట్ ఏమో 2000 పోలీసులు వచ్చాను. మీరు ఏమైనా దొంగతనం చేసిన పోలీసులు? ఏం చేయలే. ఏం చేసినాం దొంగతనం? మేము ఎక్కడా కొలగొట్టినాం. మా పిల్లగాళ్ళు, మా ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఇక్కడ ఓసీలు కూడా ఉండరు. ఇప్పుడు అంతమంది పోలీసులు రావడానికి కారణం ఏంటిది? దొంగలు, ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు, వాళ్ళ కబ్జాలు, రియల్ ఎస్టేట్ బీరీదారులు వాళ్ళ కమ్ము కాసుకొని వాళ్ళ రక్షణకు వాళ్ళు వచ్చారు. మేమేం దొంగతనం చేసిన వాళ్ళు వచ్చారు 2000 మంది. మా తప్పు ఉంటే కోర్టు లీగల్ గా కోర్టులో మాకు చెప్పొచ్చు కదా, మాకు ఇవ్వచ్చు కదా. మాకు ఇచ్చేమని మరి ఇప్పుడు ఇంటింటికి నోటీస్ రాలేదు. ఇప్పుడు ఏమి రాలేదు సార్. మాకు ఎంతవరకు నోటీస్ కానీ అర్ధరాత్రి వచ్చి మా అర్ధరాత్రి వచ్చి కూలగొట్టడం ఎందుకు? అదే సార్ మాకు అర్థం కావట్లే. మా దగ్గర పూదాన భూమి ఎచ్చపోటు వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఇక్కడ వచ్చి ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లా కుండ్రని ఎంఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టెక్కర మార్కు ఒక పేద ఎస్సీ వర్గం. మాకు చూడద్దు సార్ మమ్మల్ని. బట్టెక్కర మార్కు ఒక ఎస్సీ, మేము ఎస్సీ, మేము లేవా? నీకా ముగ్గురు మంత్రులు నీచంగా బతుకుతారు? అసలు సత్తరా సావండి, దినం చేస్తాం. ఇదా మా మంత్రులు ముగ్గురు మంత్రులు మా జిల్లాకు ఏ జిల్లాకు లేరు. ముగ్గురు మంది ఖమ్మం జిల్లాకు. మేము పేదవాళ్ళమా కాదా? చేయండి, సర్వే చేయండి. సర్వే చేసి మేము పేదవాళ్ళం కాకపోతే ఎలగొట్టండి. ఎందుకు సార్? నువ్వు ఒక సామాజిక వర్గానికి చెందినవాడివి, నువ్వు ఒక ఎస్సీ వర్గం చెందినవాడివి, నువ్వు మరి మా మంత్రి అనుకున్నాం. మేము డిప్యూటీ సీఎం. నువ్వు మాకు అన్యాయం చేసేది. ఎన్ని సంవత్సరాల నుంచి ఏం లేదు, ఈ సంవత్సరం ఎట్లా? ఎందుకు? 8 ఏళ్ళు మేము 8 ఏళ్ళ నుంచి ఏం ప్రాబ్లం రాలేదు. 8 ఏళ్ళు కదా. 8 ఏళ్ళల్లో మమ్మల్ని ఎవరు ఏం చేయలే. ఇంద్రమ్మ రాజ్యం వచ్చిందట, ప్రజాపాలన వచ్చిందట. ఈ ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో పేదలు బతకవచ్చు. ఇది ఇంద్రమ్మ రాజ్యం, ఇది ప్రజాపాలన కూడా చేస్తానని చెప్పిండు కదా. ఇది ప్రజాపాలన. ఇల్లు కూలగొట్టమే ప్రజాపాలన. ఇల్లు కూలగొట్టమే ఇది. కేసీఆర్ ని ఓడగట్టి రేవంత్ రెడ్డి మా నెత్తిన మీ మన్ను పోసుకుంటున్నాం. కొట్టు మా నెత్తిన మీ మన్ను పోసుకుంటున్నాం. మా ఆడబిడ్డలకి అన్యాయం చేసినాము. మేము మళ్ళీ కేసీఆర్ కి చెప్తున్నాం, మా తప్పు మాది. కేసీఆర్ ని మేము ఓడియటం మా తప్పే. అర్థమైందా? ఆడబిడ్డలకి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, తులం బంగారం ఎత్తున్నాడు. ఇచ్చింటే ఇట్లే 2,000 రూపాయలు 2,000 రూపాయలు ఇంట్లో వాళ్ళకి ఎత్తారు. ఆర్డర్ వచ్చిందని చెప్పారు సార్. మాకేంటంటే భూదాని భూమి మీకు పట్టాలు ఉన్నాయంటేనే మేము ఈ భూమి మీదకి వచ్చినాం. వచ్చి ఇల్లు వేసుకొని 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 8 సంవత్సరాలలో ఒక్క రోజన్నా ఈ పేకని ఆ రోజే వచ్చి కూలగొడితే అయిపోయింది కదా సార్. చెప్పండి, ఒకళ్ళు మీవే తప్పు చేశారో వాళ్ళే తప్పు చేసినప్పుడు మీరు అధికార రకంగా వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరో లేని వాళ్ళు ఎవరో వచ్చి ఆధార్ కార్డు రకంగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి భూములు ఉన్నాయా లేవో దాని ప్రకారం మీరు వచ్చి మాకు న్యాయం చేయాలి కదా సార్. మేము ఇక్కడ లేని వాళ్ళు ఉన్నాం సార్, భర్తలు లేని వాళ్ళు ఉన్నాం, భర్తలు ఇదిగున్న వాళ్ళు ఉన్నాము, ఒంటరి మహిళలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఈ పాపం కొట్టుకోదా సార్? చెప్పు. 5 లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ మాకు ఇంత జాగ చూపిమని అంటున్నాం. ఇక్కడ ఇంతమంది ఉన్నాగా నిన్న కూలగొట్టారు. కనీసం కూలగొట్టేటప్పుడు మాకు నోటీసులు ఏమీ లేదు. తెల్లారి అట్లా 6 వచ్చారు. 2000 పోలీసులు వచ్చి ఎంత సడన్ గా కూర్చోవడం ఎందుకు మాకు తెలియదు సార్. మేము మామూలుగా ఇళ్లలో పని చేసుకొని అన్నం కూర చేసుకుంటున్నాం. పోలీసు వాళ్ళు వస్తున్నారంటే నైటీల మీద మొహం కూడా కడుక్కోలేదు సార్. పళ్ళ పుల్లు వేసుకుని మేము ఎదురంగా పోయినాం. మా భయానికి మేమేం చేసినాం అంటే కర్రలు పట్టుకున్నాం. కనీసం సార్ నోటీసులు ఇచ్చి, అమ్మా ఇగో ఇది మీకు ఏదన్నా ఆర్డర్ ఉందా? ఇప్పుడు మా ఇళ్ళకి వచ్చి గవర్నమెంట్ వాళ్ళు ఆ రోజు నిన్నంతమంది వచ్చారు.
కదా సార్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళ జ్ఞానవంతులే కదా మరి ఆ ముందు రోజే కూలగొట్టే రోజే మా దగ్గరకు వచ్చి మీ దగ్గర మీరు ఇక్కడ ఇంట్లో ఉంటున్నారు మీకు ఏ ఎవిడెన్స్ ఉన్నాయి ఎట్టొచ్చారు మిమ్మల్ని ఎవరు పెట్టారు ఏంటని మమ్మల్ని అడగాలిగా అడిగినప్పుడు మీకు చెప్తాం కదా ఇప్పుడు మీరు కూడా మాలాంటి మనుషులేగా సార్ ఇది భూదాని కళ్యాణం వచ్చినాం వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది అని మేము చెప్పేటోళ్ళం చెప్ప పెట్టకుండా వచ్చి రోజుల బండి తీసుకొని వచ్చి నెట్టిస్తే మాకేం అర్థమైంది సార్ మీరు చదువుకున్న వాళ్ళకే బుద్ధి జ్ఞానం మీకే లేదు ఎంఆర్ వాళ్ళకి పోలీసు వాళ్ళకి మీరు అంతంత చదువుకున్నారు మేము మిడి జ్ఞానం ఉన్నారు మాకు ఒక్క రోజు వచ్చి చెప్పుకుంటే మేము మా లీడర్లు మేము అడుక్కుంటాంగా అడుక్కొని మరి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మరి మా పరిస్థితి ఏంది అని మేము వాళ్ళని ఒత్తిడి చేసుకుంటాంగా మీరు ఏం చెప్పకుండా ఇల్లు కూలగొట్టి వెళ్ళిపోయారు మా పరిస్థితి ఏంటి సార్ నిన్న ఇల్లు కూడా కూలగొట్టింది ముగ్గురు మంత్రులు రాలేదు ఇంకా ముగ్గురు మంత్రులు కాదు సార్ ఎవరన్నా కనీసము మంచినీళ్ళు కూడా తాగడానికి కూడా ఏమి లేవు సార్ ఆ హౌజులలో మొన్న వాళ్ళు వచ్చే నైట్ హౌజులలో వాటర్ పడ్డాయి సార్ అవి వడపోసుకొని నేను నన్ను దేవుడు సాక్షి చెప్తున్నా నైట్ నేను అయ్యే తాగిన హౌస్ లో నీళ్ళు బాగా మంచినీళ్ళు అవుతున్నాయి వర్షం పడ్డ నీళ్ళు మొన్న ఉన్నాయిగా అవే వడపోసుకొని తాగిన కనీసం మంచినీళ్ళే తిండే కూలగొట్టి వెళ్ళిపోయారు సార్ న్యాయం కాదు ఒకళ్ళు మీరు ధర్మంగా చేయాలంటే మమ్మల్ని వచ్చి ఎంక్వైరీ చేయండి ధర్మంగా చేయాలంటే ఇక్కడ ఉన్నోడు ఎవడో లేనోడెవడో భర్తలు ఉన్నోళ్ళు ఉంటారు ముసలోళ్ళు ఉంటారు మరి ఇప్పుడు మాకు ఇల్లు లేవు వాకిలు లేవు సార్ ఇల్లు లేవు వాకిలు అమ్మో ఆ రేవంత్ రెడ్డో ఏ రెడ్డో మేము ఎవరిని కించపరచం సార్ మాకు న్యాయం చేయాలి మేము ఎవరిని కించపరచం మాకు న్యాయం చేసినోడే మాకు నాయకుడు మేము ఎవరిని కూడా కించపరచం ఎందుకంటే వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి సడన్ గా వచ్చి పూలగొట్టారు మేము ఇప్పటికి వాళ్ళని ఏమంటున్నామంటే దయచేసి ఇప్పటికైనా మా ఆధార్ కార్డులు పరిశీలించి అక్కడ ఏంటి వీళ్ళ స్థితిగతులు ఏంటో చూసి మాకు ఇల్లు ఇవ్వని అంటున్నాం మేము ఇప్పుడు ఆయన నేను కూడా తిట్టట్లే చేయట్లేదు మేమేమంటున్నాం మాకు న్యాయం చేసినోడే మాకు నాయకుడు ఇప్పుడు మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ ఓట్లు అడుగుకున్నప్పుడు వచ్చిందా ఓట్లు అడగడానికి వస్తారు అదే ఇప్పుడు అసలు ఎవరు రాలే మా మొఖాలు కూడా చూడలే అసలు మా మొఖాలు కూడా ఎట్లున్నాయి అసలు వీళ్ళు సచ్చిర్రా బతికిందని చూడలే హాయిగా వచ్చారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాటర్ బాటిల్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి బువ్వలు కూరలు అవి చేశారు మేము సామాన్య మనుషులం కదా సార్ మాకెందుకు ఇస్తారు మాకు మంచినీళ్ళు కూడా లేవు ఏమి లేవు మరి నైట్ పూట కూడా అట్లనే దోమలలో ఉన్నాం మరి మిగతా వాళ్ళు కూలగొట్టినాం మరి ఆప్షన్ లేని వాళ్ళు ఎట్టుంటున్నా ఏ నాయకుడు రాలేదు ఎవరు కూడా రాలేదు సార్ వాళ్ళేనయ్యా చేసింది మొత్తం పేదోళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ ఇలా కొట్టింది వాళ్ళ చేతులు ఉన్నాయి దీంట్లో వాళ్ళు చేపట్టేగా కోలగొట్టింది ఎవరు వచ్చి కోలగొట్టారు 10,000 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చారు పోలీసులు 10,000 మంది అంటే మీరు దొంగతనం చేసినని దొంగతనం చేసినవా అయ్యా 8-10 ఏళ్ల నుంచి ఉండేవాళ్ళం మేము దొంగతనం చేసినవా ఆ మొదట్లోనే సరే వద్దన్నట్టయితే వేసుకోకుండా ఉండేవుగా పెద్ద ఇండ్లు కట్టుకున్నాం అప్పులు సప్పులు తెచ్చుకొని ఉందామనేగా ఆ మొత్తం ఇండ్లన్నీ కోలగొట్టి ఇండ్లు మొత్తం 900-1000 ఇండ్లు కోలగొట్టారు అంటే మీకు నోటీస్ చేయలేదమ్మా మాకు అసలు చెప్పలా నోటీస్ ఇలా అప్పటికప్పుడే తెల్లారిపాటికే మాకు నోటీసులు ఇలా ఏమి ఇలా మాకు అసలు నోటీసులు అన్న మాటే తెలియదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తాను అసలు ప్రజాపాలన లేదు ఏ పాలన లేదు ఏ పాలన లేదు జనం ఏడిపించే పాలన చేస్తాడు జనం అల్లాడిపోతున్నారు పిల్లల తల్లులు గోస పోవాలి పొద్దున ఏం తిన్నాం ఎవరు పెడతారు ఎవరు గొడ్డలు లేవా ఏమి లేవా మొత్తం తుసు చేసింది అంటే అధికారులు రాలేదమ్మా ఇట్లా ఇల్లు కూలగొడతాలని అధికారులు రాలేదా ఎవరు రాలా ఎవరు వచ్చి చెప్పలే మాకు చెప్పలే కొక్కిలైనా తీసుకొచ్చారు ఎక్కడికక్కడ కోలేస్తూనే ఉండరు అడ్డపడ్డా ఇప్పుడు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు రాలేదా ఎవడు రాలే ముగ్గురు మంత్రులు కాదు ఒక్కడ కూడా తిరిగి చూడలే చేసిందే వాళ్ళు ఇంకా ముగ్గురు మంత్రులు ఆడ నుంచి వస్తారు వాళ్ళే మొత్తం వాళ్ళే ఆక్రమించుకోవటానికి మొత్తం ఈ పేదవాళ్ళని ఏడిపించి కాదమ్మా ఇప్పుడు మీరు 8 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఎవడు రాలే ఎవరు పాపం కేసీఆర్ ఉండగా కూడా మమ్మల్ని ఏమనలే అసలుకి కేసీఆర్ ఉండగా కూడా ఏమనలేదు ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నాడు కూడా అప్పుడు కూడా ఈ 800, 900, 1000 ఇంట్లో ఉండే ఏమి అనలే మమ్మల్ని రెచ్చరీరగెంత కూడా ఎన్నడైనా ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చాకనే గోసగా పిల్లల తల్లులు అందరూ ఏం పని చేసుకుంటామయ్యా మేము ఒళ్ళంతా రాగాలి ఎవడన్నా పనికి వెళ్తారా మమ్మల్ని ఏదో గంజా తాగి గుడిచలో ఆడలో బడి ఉండకుండా న్యాయం చేసింది ఎటు పోవాలి పిల్లల తల్లులు గోసపడి పిల్లలు బతికించుకోలేక చదువులు పిచ్చుకోలేక కట్టం చేసుకొని ఎర్రటెండకు పోయి కట్టం చేసుకొని అల్లాడిపోతున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరుగా ఏం చేయాలనో తెలవట్లా సావాలనో బతకాలనో రేవంత్ రెడ్డి కోటేస్తారా
అసలు రేవంత్ రెడ్డికి ఓటు కాదు, మాకేదన్నా దారి చూపిస్తే బాగు. ఓటు ఎవడు వేస్తాడు? ఇంకేస్తారా నమ్మేవుడన్నా? ఇంత గోస పెడతాడు జనాన్ని. ఇంకోవాడు పైకి వస్తాడా? నశించి నాశనం అయిపోవటానికి వాడు చేసేది.